ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చేవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్ష నగరాల్లో కాశీ గురించి ఉన్నటువంటి ప్రస్తావనలు అద్భుతంగా ఉంటాయి. ఈరోజు మనం కాశీ పట్టణం గురించి, ఆ యొక్క వారణాసి వైభవం గురించి మనం చెప్పుకుందాం. వారణాసిని బెనారస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి నగరాల్లో ఇది ముఖ్యమైనటువంటిది. అటు పురాణాలు కానివ్వండి, ఇటు ఇతిహాసాలు, అదేవిధంగా అథర్వణ వేదాలు లాంటి వేదాలు, ఇవన్నీ కూడా కాశీ గురించి చాలా స్పష్టంగా విశిష్టంగా వర్ణించడం జరిగింది. కాశీని స్మరణ మాత్రేన మోక్షదాయకం అన్నారు. అంటే తలుచుకుంటే చాలు మోక్షం లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది అనే భక్త సాంప్రదాయం చెప్తూ ఉంది. అసలు వారణాసి అనే పేరు ఎట్లా వచ్చిందంటే, వరుణ, అసి అనేటువంటి 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని వారణాసి అన్నారు. ఈ వారణాసిని పాళీ భాషలో బారణాసి అన్నారు. బారణాసి బా ఉత్తరాదిలో, ఎస్పెషల్లీ వంగదేశంలో అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో అక్కడ కూడా బా కలిసి పలుకుతారు. అందువల్ల ఆ పాళీ భాషలో వారణాసిని బారణాసి అన్నారు. వారణాసి కాస్త బనారస్ అయింది. ఈ రోజున మనం వారణాసి లేదా బనారస్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. దీన్ని ఇతిహాసాల్లో అవిముక్త నగరంగా, మోక్ష నగరంగా, ఆనంద కాననము లేదా ఆనంద వనము అని, అదేవిధంగా మహాశ్మశానం అని, సురధాన అని, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ, కాశికా నగరం, ఇలా అనేక పేర్లతోటి ఈ కాశీ నగరాన్ని ఇతిహాస పురాణాలు వర్ణించడం జరిగింది. తన తేజస్సుతోటి స్వయంగా శివుడే వర్ణించి తన త్రిశూలం మీద ధరించినటువంటి అనాది క్షేత్రం కాశీ అని ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తులది. అక్కడే గంగానది ఉత్తరవాహినిగా ప్రవహించేట్లుగా పరమశివుడు సంకల్పించాడని కూడా చెప్తారు. అందుకనే దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ పుణ్యక్షేత్రాల్లో ఏదైనా సరే ఆ పక్కన ఉన్నటువంటి నది కొంచెం ఉత్తర వంపు తిరిగినా, ఉత్తరవాహినిగా వెళ్తూ ఉన్నా దాన్ని దక్షిణ కాశీ అంటే ఆ ప్రాంతానికి కాశీతో అనుసంధానం చేసి ఇక్కడ ఉన్నటువంటి నది ఉత్తరంగా ప్రవహిస్తోంది, సో ఇది కూడా కాశీ అంతటి ప్రాధాన్యత కలిగింది అని అనేక ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో చెప్తూ ఉంటారు. అంటే కాశీతోటి దీన్ని పోలుస్తూ ఉంటారు. ఈ పురాణాల ప్రకారం ఈ సృష్టికి ప్రారంభం ముందు నుంచే కాశీ ఉంది అని చెప్పడమే కాకుండా భూమి మీద ప్రళయం వచ్చినప్పటికి కూడా కాశీనగరం నశించదు అని కూడా చెప్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఇక్కడ విశ్వనాథుడిగా వెలిసినటువంటి పరమశివుడు ముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగం అన్నమాట. కాశీకి వెళ్ళి ఈ విశ్వనాథుడిని దర్శించినట్లయితే జన్మ సాఫల్యం చెందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొఘల చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడి దాని ముందుగా మరొక మందిరం కట్టడం జరిగింది. 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ సారథ్యంలో. ఈ విధంగా ఉన్నటువంటి మందిరాన్నే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో దేవతలు భూమి మీద అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఏది అని పరమశివుడిని అడిగినప్పుడు నా హృదయమే కాశీలో ఉంది అన్నాడు. అందుకనే దాన్ని ఆనంద కాననము, ఆనంద వనము అని కూడా పిలుస్తారు. శివుడు ఎప్పుడు విడిచిపెట్టిన స్థలం కాబట్టి అది అవిముక్త క్షేత్రం అయింది. కాశీఖండంలో అంటే మన స్కాంద పురాణంలో ఉన్నటువంటి కాశీఖండంలో కాశీ యొక్క మహిమ చాలా విపులంగా వర్ణించడం జరిగింది. కాశీలో మరణించిన వారికి పరమశివుడే స్వయంగా తారక మంత్రం చెవిలో చెప్పి మోక్షాన్ని ప్రసాదింపజేస్తాడు అని కూడా చెప్తారు. అందుకనే ప్రాచీన భారతదేశంలో కూడా ప్రాణాలకు తెగించి దారి మార్గాన్ని బట్టి కాశీకి వెళ్ళి అక్కడే తమ శేష జీవితం గడిపేవాళ్ళు, వృద్ధులు ఎస్పెషల్లీ. జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ క్షేత్రయాత్ర చేయాలని కోరుకునేవాళ్ళు. అందుకే కాశీకి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే అనేవాడు. ఎందుకంటే మార్గ మధ్యలో దొంగలు, దోపిడీలు, అదేవిధంగా క్రూర మృగాలు, విష సర్పాలు, వీటన్నిటిని బారిపడి అనేక మంది మరణించి కొంతమంది కాశీకి చేరేవాళ్ళు. ఇక వాళ్ళు వెనక్కి వెళ్ళడం అనేది ఉండేది కాదు. ఈ విధంగా ఆనాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితుల్లో కాశీకి అద్భుతమైనటువంటి రవాణా సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు మనం తలుచుకున్న క్షణాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే ఆ రోజుల్లో వృద్ధాప్యంలో కాశీకి వెళ్ళి అక్కడే జీవితం చాలించేవాళ్ళు. అందుకే దీన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు కాశీని దివాదాసు అనేటువంటి ఒక ధర్మాత్ముడైన రాజు పరిపాలించేవాడు. అతడు దేవతల ప్రభావం లేకుండానే మనుషులు ధర్మంతో ప్రవర్తించాలని కోరుకున్నప్పుడు శివుడు
కాశీ క్షేత్రంలో కొంతకాలం నివసించి తిరిగి కైలాసానికి వెళ్ళి అక్కడ ఉండలేక తన గణాలను దేవతలను కూడా తిరిగి కాశీకి పంపించాట. ఆ తర్వాత స్వయంగా తానే వచ్చి కాశీలో స్థిరపడ్డాడు. అందుకని కాశీని శివుని నిత్య నగరము అని కూడా పిలుస్తారు. ఇక ఒకానొక సందర్భంలో కాశీలో ఉన్నటువంటి శివుడు మన యొక్క పార్వతీదేవితోటి ఈ ప్రపంచమంతా మాయ, ఆకలి మాయ, అన్నీ మిథ్యే, గజం మిథ్య పలాయని మిథ్య అన్నట్టుగా మిథ్యావాదాన్ని చెప్పినప్పుడు అన్నపూర్ణాదేవి దానికి అంగీకరించకుండా ప్రపంచానికి అన్నం కూడా అవసరమే అని నిరూపించిందని, ఆ తర్వాత స్వయంగా శివుడే ఆమె దగ్గర భిక్ష స్వీకరించాడని, అందువలన ఆమె అన్నపూర్ణ అయిందని, అందుకని ఆకలితో ఉన్న వాళ్ళని అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి అంటారు. ఈ విధంగా ఐతిహ్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఆధునిక ప్రపంచంలో కూడా మన కష్టాల్లో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టాలి తప్ప వేదాంతం కాదు అని కూడా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారు చెప్పడం మనం చూసాం. ఇక కాశీలో శివుడి గురించి మాట్లాడాము, అన్నపూర్ణ గురించి మాట్లాడాము. అలాగే విశాలాక్షి మందిరం దర్శించడం కూడా ఆనవాయితీ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ యొక్క కాశీ కూడా ఒకటి. దక్షయాగం సందర్భంగా ఆత్మార్పణ చేసినటువంటి సతీదేవి యొక్క శరీరం నుంచి చెవి పోగు పడిన చోటు కూడా విశాలాక్షి మందిరం వెలసింది. ఆమె యొక్క చెవి యొక్క పోగు పడిన చోటే ఈ రోజునటువంటి విశాలాక్షి మందిరం ఉందని కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా వ్యాసుడితోటి కూడా కాశీకి అనుబంధం ఉంది. వ్యాసుడు ఒకానొక సందర్భంలో మిట్ట మధ్యాహ్నం వేళ భిక్ష కోసం శిష్యులతో బయలుదేరితే పరమశివుడు అతన్ని పరీక్షించదలుచుకునే సందర్భంలో ఆయనకి వ్యాస మహర్షికి ఎవరూ భిక్ష వేయలేదన్నమాట. అప్పుడు శాపంతో కాశీవాసులను శపించిపోయినప్పుడు అన్నపూర్ణాదేవి స్వయంగా వచ్చి వాళ్ళందరికీ కూడా భిక్ష పెట్టిందిట. ఆ సందర్భంలో పరమశివుడు కోపించి, నువ్వు కాశీని శపించాలనుకుంటున్నావా అని చెప్పని నగర బహిష్కరణ శిక్ష విధించాడు వ్యాసుడికి. ఆ తర్వాత వ్యాసుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన అనుగ్రహించడం జరిగింది. ఈ యొక్క కాశీకి అవతల ఒడ్డిన వ్యాస కాశీ అనేది వ్యాసుని పేరుతో చెప్తారు. ఇక కాలభైరవుడు కాశీకి రక్షకుడు. కాశీకి వచ్చిన యాత్రికులందరూ కూడా కాలభైరవ దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు. బ్రహ్మ యొక్క అహంకారం తగ్గించడం కోసం ఆయనకున్నటువంటి 5వ తలని శివుడు అంటే కాలభైరవుడు తన శూలంతో ఖండించిన సందర్భంలో అది ఆయన చేతికి అంటుకుపోయిందిట. ఈ కపాలం బ్రహ్మ యొక్క శిరస్సు ఖండించిన తర్వాత ఆయన చేతికి అంటుకుపోయిందిట. ఆయన ఎన్ని క్షేత్రాలు తిరిగినా కానీ ఆ యొక్క శరీరానికి అంటున్న చేతికి అంటుకున్నటువంటి ఆ బ్రహ్మ కపాలం డిటాచ్ కావట్లేదన్నమాట. ఆ సందర్భంలో విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు కాలభైరవుడు నువ్వు కాశీ వెళ్ళు అని చెప్పగా కాశీలో ఈ కపాలం ఊడొచ్చిందిట. ఆ తర్వాత ఈ కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడే మరొక విషయం చెప్పాలి. వారాహి అమ్మవారు కూడా కాశీలో ఉన్నారు. ఆవిడ ఒక క్షేత్రపాలికగా ప్రత్యేకంగా పూజింపబడుతూ ఉంటుంది. ఆవిడ భూగృహంలో ఉంటుంది ఆ యొక్క మందిరం. ఈ విధంగా శక్తి పరంపరలో మహిళా రక్షక శక్తిగా మనము వారాహి అమ్మవారిని ఇక్కడ పూజించడం జరుగుతుంది. కాశీలో ముఖ్యంగా అనేకమైనటువంటి ఘాట్లు ఉన్నాయి. ముఖ్యంగా దశాశ్వమేధ ఘాటు, మణికర్ణికా ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, అస్సీ ఘాట్ లాంటివి చాలా ప్రఖ్యాతి పొందినవి. ఈ మణికర్ణికా ఘాట్లో ఒకప్పుడు విష్ణుమూర్తి తపస్సు చేసి శివుని దర్శనం పొందాడు. ఆ సందర్భంలో పార్వతీదేవి యొక్క చెవి పోగు మణికర్ణిక అక్కడ పడిపోయింది. అందుకనే ఆ ప్రదేశాన్ని మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారనమాట. ఈ యొక్క మనుషులు మరణించినప్పుడు కాశీలో ఈ మణికర్ణిక ఘాట్లో దహనం చేసినట్లయితే వారికి మోక్షం వస్తుందని చెప్పి కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇక దశాశ్వమేధ ఘాట్ అన్నారు చూసారా, అది బ్రహ్మదేవుడు అక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడట. అందుకనే దీన్ని దశాశ్వమేధ ఘాట్ అన్నారు. ఇక్కడ జరిగేటువంటి గంగా హారతి ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈరోజు కూడా ప్రతిరోజు సాయంత్రం 6:30-7 మధ్య ప్రాంతాల్లో చలిక సీజన్ను బట్టి అక్కడ గంగా హారతి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క గంగా హారతిని కన్నుల పండుగగా చూస్తూ ఉంటారు. ఇక హరిశ్చంద్ర ఘాట్ ప్రత్యేకంగా హరిశ్చంద్రుడి కారణంగానే ప్రఖ్యాతి పొందింది. మనకి హరిశ్చంద్రుని కథ అందరికీ తెలిసిన విషయమే. విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుడు సత్యానికి నిలబడతాడా లేడా అన్నది పరీక్షించదలిచినప్పుడు అనేక పరీక్షకు నిలబడినటువంటి ఈ యొక్క హరిశ్చంద్రుడు చివరికి తన భార్యాపుత్రులతోటి ఈ కాశీకి వచ్చి తన భార్యాపుత్రులను అమ్ముకొని తాను వీరబాహుడు అనేటువంటి ఒక కాటికాపరి దగ్గర పనికి చేరి ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్లో ఈ యొక్క శవాలను తగలబట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ సందర్భంలోనే చివరిలో ఆ యొక్క వీరబాహుడు కూడా తాను ధర్మదేవతను అని తన యొక్క స్వస్వరూపంలో ఆయనకి దర్శనం ఇవ్వటం జరిగింది. దీనికి మనకు చిన్న విషయం చెప్తాను ఇక్కడే.
ఒకప్పుడు దత్తాత్రేయులు వారు, దుర్వాస మహర్షి ఇద్దరూ కూడా ధర్మదేవత యొక్క దర్శనం కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ధర్మదేవత ప్రత్యక్షం కాల. అప్పుడు దుర్వాసుడు ఆలోచించాడు, ఇన్నాళ్ళు తపస్సు చేసిన ఆమె ప్రత్యక్షం కాలేదు ధర్మదేవత అంటే అసలు ఉన్నట్టా లేనట్టా, తపస్సు వృధా అయిపోయింది అని ఆలోచించిన సందర్భంలో శపించుదాము, ఉంటే ఈ శాపం తగిలి నశించిపోతుంది ధర్మదేవత అన్న కోపంతో దుర్వాసుడు శాపం ఇవ్వగా అప్పుడు ఈ ధర్మదేవత తన మంది మార్బలంతో తన అనుచర గణంతో ప్రత్యక్షమైనప్పుడు, నువ్వు నా మీద భయంతో నువ్వు దర్శనమిచ్చావు, నువ్వు మామూలుగా అయితే దర్శనమిచ్చే ఉద్దేశం నీకు లేదని అర్థమైంది అని చెప్పని ఆయనకు 3 శాపాలు ఇచ్చాడు ఈ యొక్క దుర్వాస మహర్షి ధర్మదేవతకి. ఒకటి, సుఖం లేని రాజుగా అంటే ధర్మరాజుగా పుట్టమని. 2, దాసీపుత్రుడిగా పుట్టమని అంటే విదురుడిగా పుట్టమని. 3, కాటికాపరిగా పుట్టమని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హరిశ్చంద్రుడి యొక్క బాస్ అనమాట, హరిశ్చంద్రుడి యొక్క యజమానిగా పుట్టాడు అనమాట. అదే వీరబాహుడి కథ అనమాట. ఈ విధంగా ఇదంతా కూడా హరిశ్చంద్ర ఘాట్లో ధర్మానికి సాక్ష్యంగా జరిగినటువంటి కథ హరిశ్చంద్ర ఘాట్. అందువలన ఈ హరిశ్చంద్ర ఘాట్ కూడా చాలా ప్రశస్తి పొందిందనమాట. ఇక మహాభారతంలో కాశీ రాజుల గురించి అనేక రకాల ప్రస్తావనలు ఉన్నాయి. భీష్ముడు కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలికలను తీసుకొచ్చి తన సోదరుడైనటువంటి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడన్న సంగతి మనకి మహాభారతంలో కనపడుతుంది. అదేవిధంగా ధర్మరాజుకి పాండవులకు మంచి పేరు రావడంతో ప్రజలలో అసూయ చెందినటువంటి దుర్యోధనుడు ధృతరాష్ట్రుని ఒప్పించి ఒక కుట్ర పన్నుతాడు. ఏంటంటే అందరూ 24 గంటలు ధర్మరాజు దగ్గరికి, పాండవుల దగ్గరికి వెళ్ళి, వారణాసి అద్భుతమైన నగరము, అక్కడ అద్భుతమైనటువంటి వేడుకలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి, చాలా పవిత్రమైన నగరము అని పదే ధర్మరాజుకి ఊదర కొడుతూ ఉన్నారనమాట. ధర్మరాజుకు తెలుసు వీళ్ళందరూ కూడా పనికి నియమించబడిన వాళ్ళు, మమ్మల్ని కాశీకి పంపించాలనుకుంటున్నారని తెలిసినప్పటికీ మౌనం వహిస్తాడు. కొన్నాళ్ళైన తర్వాత ఈ ఫోర్స్ ఎక్కువయ్యేసరికి ధర్మరాజు, పాండవులు, కుంతీదేవి కూడాను కాశీకి వెళ్ళటము, దాన్ని వారణావతం అని పిలిచారు అప్పట్లో. అక్కడ అనేక ఉత్సవాల్లో పాల్గొనటం, పెద్దల్ని కలవటము, ఇవన్నీ జరిగింది ధర్మరాజు. ఆ తర్వాత కాలంలో అక్కడే లక్క ఇంటి దహనం జరగటము, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ద్రౌపది స్వయంవరానికి వెళ్ళటం, ఏకచక్రపురం వెళ్ళటం, ఇవన్నీ కూడా మహాభారతంలో ఉన్నటువంటి కథలు. ఈ విధంగా పాండవులకు కాశీతోటి అనుబంధం ఉంది. ఆ తర్వాతి కాలంలో కూడా కాశీకి వాళ్ళు ఈ కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కూడా తమ పాపాల ప్రక్షాళన కోసం కూడా పాండవుల కాశీకి రావటం, అదేవిధంగా అరణ్యవాసం సమయంలో వాళ్ళు అనేక క్షేత్ర దర్శనాలు చేసినప్పుడు కూడా కాశీకి రావటం, ఇవన్నీ కూడా మహాభారతంలో చెప్పబడ్డాయి. ఇక బౌద్ధ మతం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాశీ విషయంలో. కాశీకి సమీపంలో ఉన్నటువంటి సారనాథ్లో, దాన్ని మృగదావనం అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో, జింకల పార్క్ అనమాట. అక్కడే గౌతమ బుద్ధుడు తను ధర్మ ప్రబోధం పొంది, తన ధర్మాన్ని తెలుసుకున్నాక, సత్యాన్ని తెలుసుకున్నాక దాన్ని ప్రబోధం చేశాడు. దాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటారు. ఇది జరిగింది కూడా ఈ యొక్క కాశీ సమీపంలో ఉన్నటువంటి సారనాథ్లోనే జరిగింది. ఇక జైనంలో 8వ శతాబ్దంలో 23వ జైనంకరుడైనటువంటి పార్శ్వనాథుడి జన్మస్థానం కూడా వారణాసి. ఈ రకంగా అటు బౌద్ధులకు ఇటు జైనులకు కూడా చాలా ముఖ్యమైనది వారణాసి. గురునానక్ దేవ్ కూడా 1507వ సంవత్సరంలో వారణాసిని సందర్శించడం జరిగింది. ఈ సంఘటన అనేది సిక్కు మత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించడం జరిగింది. ఈ విధంగా సిక్కులకు కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ వారణాసి. ఇక అనేక రకాలైనటువంటి మన యొక్క ముస్లింలు అనేక రకాలైనటువంటి మసీదులు అక్కడ కాశీలో ఉండటం జరిగింది. వారికి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి స్థానంగానే ఉంది. ఈ విధంగా అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క కాశీ చాలా ముఖ్య స్థానంగా ఉండటం జరిగింది. చైనా యాత్రికులైనటువంటి హ్యూయన్ సాంగ్ లాంటి వారు, పాహియాన్ లాంటి వాళ్ళు కూడా ఈ కాశీని అద్భుతమైనటువంటి విద్యా సాంస్కృతిక కేంద్రంగా చెప్పడం జరిగింది. ఈ కాశీ కేవలం మతపరంగానే కాకుండా అటు యోగ విద్యకు, ఇటు ఆధ్యాత్మిక సాధనకి, కళలకు, సంగీతానికి, సాహిత్యానికి, సభలకు, గురు శిష్య పరంపరలకు చాలా ప్రఖ్యాతి పొందింది ఈ యొక్క కాశీ. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కూడా కాశీలో రాయడం జరిగింది. కబీరు కూడా కాశీలో నివసించి భక్తి సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని విస్తరింపజేయడం జరిగింది. తులసిదాసు కూడా కాశీతో బలమైనటువంటి అనుబంధం ఉంది. కాశీలో ఒక ముఖ్యమైనటువంటి టెంపుల్ ఉందన్నమాట. అది సంకట మోచన హనుమాన్ మందిరము అనేటువంటి ఒక మందిరం ఉంది. అది మనకి ఈ యొక్క బనారస్ యూనివర్సిటీ లోపల ఉంటుంది. తులసిదాస్కి హనుమంతుడు ప్రత్యక్షమైనటువంటి ప్రదేశంలో ఈ మందిరం నిర్మించబడినట్టు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అదేవిధంగా కాశీకి హిందుస్థానీల్లో కూడాను, సంగీతంలో కూడా గొప్ప పేరు ఉందన్నమాట. మన బిస్మిల్లా ఖాన్ లాంటి వారు, పండిట్ రవిశంకర్ లాంటి వారి కళాకారులకు కూడా కాశీతోటి
చాలా అనుబంధం ఉండటం జరిగింది. తర్వాత ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం గురించి 2 మాటలు చెప్పుకోవాలి. మౌర్యుల కాలంలో అటు తక్షశిల, ఇప్పుడు టాక్సిలా అంటున్నారు, ఇటు తక్షశిలకు, ఇటు పాటలీపుత్రానికి అంటే పాట్నా, వీటికి మధ్య ఉన్నటువంటి రహదారితోటి అది కాశీ మీదుగా వెళ్ళేదన్నమాట. కాశీపట్నం మీదుగా అనుసంధానం పడి జరిగింది ఇప్పుడు మౌర్యుల కాలంలో. ఆ తర్వాత 1194వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని ఆదేశంతోనే 1000 ఆలయాలు కాశీలో ధ్వంసం చేయబడ్డాయి. తర్వాత ఫిరోజ్ షా కాలంలో 1376లో మరికొన్ని వారణాసి ఆలయాలు ధ్వంసం చేయబడినాయి. అదేవిధంగా ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోడి కూడా 1496లో మిగిలినటువంటి అనేక ఆలయాలు ధ్వంసం చేశాడు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కాశీలో దాదాపు 23,000 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సందు సందుకి ఒక దేవాలయం కనపడుతుంది. పురాతనమైనటువంటి ఇళ్ల కింద కూడా అనేక ఆలయాలు బయలుపడుతూ ఉంటాయి. సరే, ఔరంగజేబు చేసిన విధ్వంసం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా కాశీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎంత కాల పరీక్షలకు ఎదుర్కొన్నా అజరామరంగా ఉంది. అందుకని కాశీనగరం ఒక మ్యూజియం కాదు, ఇప్పటికీ జీవిస్తున్నటువంటి ఒక ప్రాచీన నాగరికత అని చెప్తూ ఉంటారు. ఇది శిథిలాలలోనే కాకుండా ప్రజల జీవన శైలిలో కూడా కనపడుతూ ఉంటుంది. సో మన జీవితకాలంలో మనం కూడా తప్పకుండా కాశీని ఒక్కసారైనా సరే సందర్శించాలి. స్వస్తి.